రివ్యూ కన్నా ముందు ఒక క్లారిఫికేషన్ అయితే ఇద్దామనేసి అయితే మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనకు సీరియల్‌లో అన్ని రోజులు హైగా ఉండవు, లేకపోతే అన్ని రోజులు లోగా ఉండవు. ఒక్కొక్క రోజు అప్ అండ్ డౌన్స్ అనేది వస్తానే ఉంటాయి. అది అప్ అండ్ డౌన్స్ కోసం చూసుకొని మనం సీరియల్ చూడకుండా ఆపేస్తామా? ఆపం గదా! అదే విధంగా నా ఛానల్ కూడా మీరు అర్థం చేసుకొని, నా తోడు నాకు రియల్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళైతే ఖచ్చితంగా నా ముందర ఉంటారు. నా వెనకాల ఉంటారు. నన్ను సపోర్ట్ చేస్తారనేసి నేను ఎప్పుడు అనుకుంటాను. నాకు ఇదే విధంగా చాలా సీరియల్‌లో అయితే జరిగింది. నేను గుప్పుడంత మనసు సీరియల్ చేసినప్పుడు సీరియల్ చూసే అంత సేపు బాగా సబ్స్క్రైబర్స్ వచ్చారు. అంతా బాగా జరిగింది. అక్కడ బాగా జరిగిన తర్వాత సీరియల్ ఎప్పుడైతే ఎండ్ అయిందో ఆ నెక్స్ట్ డేనే దాదాపు 102, 104 సబ్స్క్రైబర్స్ అయితే మైనస్ చేసుకున్నారు. మైనస్ అయ్యారు. పర్లేదు, నేనేం బాధపడట్లేదు. అది అయిపోయిన తర్వాత సత్యభామ సీరియల్ కూడా అదే విధంగా అయితే జరిగింది. సత్యభామ సీరియల్ కన్నా మాక్సిమం ఒక తక్కువ మందే సబ్స్క్రైబర్స్ వచ్చారు. అంటే ఒక 1000, 2000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చింది. దాంట్లో నాకు తెలిసినంత వరకు ఒక 30, 40 మంది మాత్రం అన్‌సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇక్కడ నేను వేరే సీరియల్స్‌లో కూడా రివ్యూ చేయాలని చాలా ట్రై చేస్తా ఉన్నాను. కానీ చేయాలనేసి మనసు రావట్లేదు. ఎందుకంటే దాంట్లో ఆడియన్స్ వస్తారు. ఈరోజు వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ ఉండి నా రివ్యూస్ బాగా నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కానీ ఆ సీరియల్ అయిపోయే రోజుకి ఖచ్చితంగా అన్‌సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. అన్‌సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నేను కష్టపడి నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు, నేను కళ్ళతో చూసుకున్నా, మళ్ళీ ఆ ఒక సబ్స్క్రైబర్ వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ రావాలంటే ఎంత కష్టపడాలి, ఎంత హార్డ్ వర్క్ చేయాలో నాకు తెలుసు. ఆ హార్డ్ వర్క్ నేను చేస్తాను. ఇప్పుడు బ్రహ్మముడి నేను లాస్ట్ వీక్‌లో చేయలేకపోయేసరికి చాలా మంది దాదాపు 200-300 మంది అయితే అన్‌సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను మీకు కావాలని చూడండి, నా షార్ట్ వీడియో ఒకటి ఉంది. ఆ షార్ట్ వీడియోలో 22 రోజులు, 23 రోజుల ముందు 62,000 సబ్స్క్రైబర్లు అయ్యారని నేను ఆ షార్ట్ చేశాను. అంటే నా ఫోన్ గురించి చెప్తా ఆ షార్ట్ అయితే చేశాను. ఆ షార్ట్‌లో నేను 62,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఈరోజు నా ధైర్యంతో అనేసి నేను చెప్తే, దానికి 62,000 మంది మళ్ళీ వచ్చేదానికి నాకు 23 రోజులు నిన్న నాకు 62,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. అంటే 23 రోజులు మైనస్ అవుతానే ఉన్నారు, కానీ ఒక్కరోజు కూడా హై అయిన పొజిషన్ అయితే లేదు. నేను ఏ రోజైతే బ్రహ్మముడి రివ్యూ చేయలేదో ఆ రోజు 30 మంది, 36 మంది, 38 మంది ప్రతిరోజు దక్కతానే ఉన్నారు. నేనేం బాధపడలేదు. ఎందుకంటే బ్రహ్మముడి సీరియల్ ఫ్యాన్స్ నా వెనకాల ఉండే వాళ్ళైతే నాకు ఎప్పటికీ వెన్నుదండగా ఉంటారు అనేసి నేనైతే అనుకున్నాను. నేను నమ్మిన సిద్ధాంతం ఏమి, బ్రహ్మముడి, కార్తీక్ దీపం ఈ 2 సీరియల్లు నా మనసులో ఉన్నాయి. నేను ఎంత కష్టమన్నా రాని నాకు ఇష్టం ఉన్నప్పుడు నేను చేద్దాం అనేసి అయితే నేను ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు నాకు ఒక 1000 వ్యూస్ వస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుందో కూడా నేను చెప్తాను. 1000 వ్యూస్ వస్తే నాకు 1000 వ్యూస్ కానీ వచ్చాయంటే ₹20 వస్తుంది. అంటే ఒక రోజులో కార్తీక్ దీపం అలాగే బ్రహ్మముడి సీరియల్ 2 సీరియల్ కలిపి నా ₹40 వస్తుంది. మిగిలిన వేరే పాతవి లేకపోతే టీఆర్పీ రేటింగ్స్ వాటివన్నిటి కలిపి ఇంకొక ₹20 అయితే వస్తుంది. మొత్తం ₹60 అయితే వస్తుంది. ₹60 అంటే నెలకు 1800 అయితే వస్తుంది. 1800 వస్తుంది. ఒక్కొక్క నెలలో 2500 నుంచి 3000 వరకు వస్తుంది. అంటే రోజుకు ₹100 లెక్కన వస్తుంది. ఆ ₹100 కోసం నేను ఎంత కష్టపడతానని నాకు తెలుసు. అంటే ఎంత కష్టపడతానంటే ఇక్కడ దాదాపు నేను 4 గంటల సేపు నా కష్టాన్ని, నా శ్రమనైతే ఇక్కడ పెడతా ఉన్నాను. ఇది నాకు డబ్బుల కోసం అయితే నేను చేసేవాడిని అయితే నేను ఎప్పుడో ఆపేసిండేవాడిని. డబ్బులే కావాలనుకుంటే నేను ఎప్పుడో ఆపేసిండేవాడిని రివ్యూలు. కానీ ఒక ఫ్యాషన్‌తో నేను ఈ విధంగా అయితే ముందుకెళ్తా ఉన్నాను. అది అర్థం చేసుకొని నాతో ఉండేవాళ్ళు, నా వెనకాల ఉండేవాళ్ళు, నాతో వచ్చేవాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే అన్‌సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ అస్సలు నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే సీరియల్ అయిపోయిన తర్వాత ఎలాగోలా అన్‌సబ్స్క్రైబ్ చేసుకుంటారో నాకు తెలుసు. అది సీరియల్ ఈ రోజు అవ్వచ్చు, లేకపోతే 1 ఇయర్ తర్వాత అవ్వచ్చు, లేకపోతే 2 ఇయర్స్ తర్వాత అవ్వచ్చు. 2 ఇయర్స్ తర్వాత నా బిల్డింగ్ వేరేగా ఉంటుంది. బిల్డింగ్ వేరేగా ఉంటే ఆటోమేటిక్‌గా ఒక్కొక్క సబ్స్క్రైబర్ పోతా ఉంటారు. మనం ఏం చేయలేం. సబ్స్క్రైబర్లు పోతారనేసి ఫస్ట్‌లో అయితే చాలా బాధేసింది. 1 వీక్ అయితే బాధేసింది. ఆ బాధని నేను కంట్రోల్ చేసుకొని, సరే పోయే వాళ్ళు మన వెనకాల ఉండేవాళ్ళు జస్ట్ ఊరికే నామకాయ వాసి వచ్చారు పోతా ఉంటారు అనేసి నేనైతే లైట్ తీసుకున్నాను. ఏం ప్రాబ్లం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. వ్యూస్ వచ్చినా ప్రాబ్లం లేదు. వ్యూస్ రాకపోయినా ప్రాబ్లం లేదు. కానీ నా సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. నా జెన్యూనిటీని నేను నమ్ముతాను కాబట్టి ఈ రోజు కాకపోయినా 10 సంవత్సరాల కింద నేను సక్సెస్ అవుతాను. మీరు గుప్పుడంత మనసు తీసుకున్నట్టయితే ప్రతి ఒక్క సీరియల్ కింద కామెంట్ చేసేవాళ్ళు, వసుధర మళ్ళీ రావాలి, వసుధర మళ్ళీ రావాలి, వసుధర మళ్ళీ రావాలి, వసుధర మళ్ళీ రావాలి అనేసి. ఒక 6 నెలలు ఫేమస్ ఉంది. 6 నెలల తర్వాత అసలు ఆడ కామెంట్లు కూడా కనపడట్లేదు ఇప్పుడు. అంతే అయిపోయింది అంతే. ఇప్పుడు అభిమానులు అనేవాళ్ళు రియల్ అభిమానులు అంటే జీవితకాలం ఉంటారు. రియల్ అభిమానులు కాకుండా ఏదో తూతు మంత్రంగా ఒక 6 నెలలు అభిమానం, మేము అభిమానులు అని చెప్పుకునే వాళ్ళు కాకుండా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బ్రహ్మముడి అయిపోయినా కానీ సేమ్ టు సేమ్ అదే విధంగా చెప్తుంది. రాజకావ్య మళ్ళీ రావాలి అనుకుంటారు, కానీ మళ్ళీ ఒక 6 నెలలు కామెంట్ చేస్తారు, లేకపోతే సంవత్సరం కామెంట్ చేస్తారు. మహా ఫ్యాన్స్ అయితే ఒక 5 ఏళ్ళు కామెంట్ చేస్తారు, కానీ మళ్ళీ వస్తారా అంటే ఖచ్చితంగా డెఫినెట్గా వచ్చే ఛాన్స్ అయితే రాజకావ్యకి అయితే ఉంది. ఎందుకంటే రాజకావ్య ఇద్దరు యాక్టర్సే కాబట్టి వాళ్ళిద్దరూ వేరే ఫీల్డ్లోకి పోలేదు కాబట్టి వాళ్ళైతే 200% వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ వసుధర గారు అలాగే గుప్పుడంత మనసులో
అలాగే ఋషి సార్ మాత్రం వచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ లోగా ఉంది. మళ్ళీ చెప్తాను. ఇక్కడ సత్యభామ అలాగే క్రిష్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా సీరియల్లోనే ఉంటారు కాబట్టి సినిమాలోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళిద్దరూ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది నేను చెప్పాలనుకున్నాను. సరే అనేసి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూలో కానీ వెళ్ళిపోయినట్టు మనం ఎపిసోడ్ రివ్యూలో ఈరోజు మొత్తానికి అయితే ఒక హ్యాపీ మూమెంట్ జరిగింది అనుకునే లోపల ప్రోమో సాడ్ మూమెంట్ అయితే ఇచ్చారు. అంటే ఒక విధ్వంసం రాబోతుంది, బిగ్ ప్రాబ్లం రాబోతుందని నేను చెప్పాను. అది ఆఫీస్ ప్రాబ్లం అనుకున్నా కానీ అది ఆఫీస్ ప్రాబ్లం కాదు. రాహుల్ అయితే కేసులో ఇరుక్కున్నాడు. అసలు కేసులో ఇరుక్కున్నాడు, అసలు ఏం జరిగింది ఎక్కడ అని తెలుసుకునే దానికన్నా ముందు వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దని. లైక్ చేయండి, లైక్ చేయకపోయినా పర్లేదు. ఎందుకంటే నేను అడిగే అర్హత కోల్పోయాను. ఇక్కడ ప్రతిరోజు మీకోసం రివ్యూలు ఇస్తామంటే ఇప్పుడు మీకు కూడా ఒకరోజు నా రివ్యూ చూస్తారు, ఒకరోజు రివ్యూ చూడరు. అంటే మీకు టైం ఉంటే చూస్తారు, టైం లేకపోతే స్కిప్ చేస్తారు కదా. అదేవిధంగా నన్ను ఎందుకు అర్థం చేసుకోలేదని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఆ క్వశ్చన్కి నాకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీ మనస్సాక్షి మీరే సమాధానం చెప్పండి. ఈరోజు మీరు ఏదైనా ఒక పండుగ వచ్చింది, ఒక ఫెస్టివల్ వచ్చింది, ఆ ఫెస్టివల్లో ఫుల్ బిజీగా ఉంటారు, నా రివ్యూ చూడలేకపోయారు. ఆ రోజు నేను వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేయగలను. సార్ ఏం సార్ మీరు నా రివ్యూ ఎందుకు చూడలేదని నేను క్వశ్చన్ చేయగలనా? చేయలేను కదా. మీరైతే నన్ను క్వశ్చన్ చేసి హక్కు ఉంటుంది. ఎందుకంటే ఒక కామెంట్ పెట్టినారంటే ఆ కామెంట్కి నేను సమాధానం చెప్పాలి కాబట్టి నేను ఖచ్చితంగా అయితే సమాధానం అయితే చెప్పాలి కాబట్టి చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే అది నా డ్యూటీ. అది సరే అనేసి ఇప్పుడు మన వెబ్సైట్లో కానీ వెళ్ళిపోయినట్టయితే మొత్తానికి అయితే గోల్డ్ బాబు అయితే ఏదో ప్లాన్ చేసి అక్కడ కోహ్లీని అయితే మొత్తానికి అయితే ఇరికిచ్చి అక్కడ రాహుల్ మంచోడుగా మారాడు. ఎందుకంటే రాహుల్ ఒక అమ్మాయి అక్కడ స్వప్న ప్రతిసారి మన రాజ్ కావ్య చెప్తానే ఉన్నారు, స్వప్న అంటారు మంచి అమ్మాయి మళ్ళీ నీకు దొరకదు, ఇప్పటికన్నా మారు అనేసి చెప్తానే ఉన్నారు. చెప్తా ఉంటారికి అక్కడ కోహ్లీ అయితే మన లడ్డు బాబుతో అయితే బంగారు గోల్డ్ బాబుతో అయితే అక్కడ డ్యాన్స్ వేయడం కానీ అవంతా చేసి మొత్తానికైతే అక్కడ కోహ్లీ చెడ్డది అని నిరూపించారు. మన కావ్యరాజ్ అయితే చెడ్డది అని నిరూపించిన తర్వాత ఇక్కడ రాహుల్ అయితే ఆ అమ్మాయి అయితే చనిపోయింది అంటే మర్డర్ చేశారు అని చెప్పేసి అన్నారు. ఎందుకు మర్డర్ చేశారు అంటే అక్కడ ఎన్నో లక్షలు తెచ్చినారు, వాళ్ళు అప్పు తెచ్చి అక్కడ పార్టీకి భోజనాలకు 25,000 అట్ట లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు అక్కడ సేట్ అయితే ప్రాబ్లం చేస్తూ ఉన్నాడు అనేసి వాళ్ళ బావ అయితే చెప్తానే ఉన్నాడు. ఆ బావ చెప్తా ఉన్నాడు కాబట్టి రాహుల్ ఎలాగైనా సరే కేసులో ఇరికిస్తే ఆ కేసు వాపస్ తీసుకునేకి వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇస్తారు కదా అనేసి ఆ అమ్మాయిని అయితే ఆ విధంగా చేసింటారని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం, మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. ఎందుకంటే రాహుల్ కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి. అక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. రాహుల్ అదొక రాజ్ కావ్య కాన్వర్జేషన్ అక్కడ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అక్కడ రాజు హుండాతనం మెయింటైన్ చేశాడు, కావ్య వాళ్ళ అక్క కోసం వచ్చాడు, నువ్వు ఇంత హెల్ప్ చేసావు నాకు అనేసి వాళ్ళ అక్క గురించి మాట్లాడడం చాలా బాగా అనిపించింది. అక్కడ రాహుల్ ఒక మాట అన్నాడు, మా ఇంట్లో కోడలు స్వప్న కాదు, మీ అక్క కాదు, మా ఇంట్లో కోడలు ప్రాబ్లం వస్తే నేను సాల్వ్ చేయకుండా ఎవరు సాల్వ్ చేస్తారు అనేసి తాతగారు ఇచ్చిన మాట. అంటే కుటుంబం మొత్తం కలిసి ఉండాలి, కుటుంబం మొత్తం విడిపోకూడదు, కుటుంబంలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా కానీ నువ్వే చూసుకోవాలి అనేసి రాజుకు ఒక మాట చెప్పాడు. ఆ మాటని మన రాజు అయితే శిరస వహించాడు అనేసి మనం అయితే అనుకోవచ్చు. ఖచ్చితంగా రేపటి నుంచి మంచి ఎపిసోడ్స్ అలాగే కావ్య రాజు మధ్య కొంచెం సీన్స్ ఎక్కువ రావాలనేసి నేనైతే ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.